ఇదంతా వద్దు, డైరెక్ట్ 3:45 నుంచి ప్లే చేయి. పాస్ చేయి సార్. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళు. ఓకే సార్. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళు. స్టాప్ స్టాప్ స్టాప్. హలో సార్. ఫోటో చూసావుగా? సార్. డీటెయిల్స్ పంపు. ఓకే సార్. సార్ లాస్ట్ 2 నెంబర్స్ లేవుగా సార్? రేడియట్ కార్ వెళ్తుందిగా, నెక్స్ట్ సిగ్నల్లో కార్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా, సార్. చూసి డీటెయిల్స్ పంపు. ఓకే సార్. అరే రోజు నా ఫుడ్ నేనే వండుకొని నేనే తినాలంటే బోరు కొడుతుందిరా. ఇవాళ దయచేసి బయటికి వెళ్దాం. సర్లే, నువ్వేదో ప్లాన్ చేయి. యాక్చువల్లీ నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించా. ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా అలాగే చేసేదాన్ని. పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలంటే క్లోజ్గా ఉండాలి కదా. కదా, ఐ అండర్స్టాండ్. అయినా నేను హర్ట్ అవడంలో కూడా వ్యాలిడ్ రీజన్ ఉంది. దానికి సారీ చెప్పు. సారీ. ఓ ఇది నీ కాఫీనా? పర్లేదు, సిప్ చేసాక తాగు. చేశానా? చేసావు, చూసాను. ఇప్పుడు అర్థమవుతుంది ఏటీఎం దగ్గర అంత గొడవపడి ఏమీ తెలియనట్టు ఎందుకు లిఫ్ట్ ఇచ్చావా అని. చాలా మోసపోయాను. థియేటర్లో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇంకొక అమ్మాయికి ఇచ్చేసావు, సేమ్ డ్రెస్ అని కదా. ఇలా జరుగుతూనే ఉంటుందా? అవుతూనే ఉంటాయి. అది కాదు, నువ్వు మన ఇంటికి వచ్చావు కదా. ఇప్పుడు ఎందుకు? ఏమైంది? కాఫీ అడిగాడు కదా, లాక్ కరజ్ అడిగే ఒక చెప్తా. నాకు నేను పని మనిషి అనుకున్నాడు తెలుసా. ఇప్పుడు ఏం చెప్పాలి? అలా ఎలా అనుకుంటావురా? ఇది మరీ టూ మచ్. దీనికి 2 times సారీ చెప్పు. చెప్పు చెప్పు. సారీ. మళ్ళీ చెప్పు. సారీ. అవును, ఈవినింగ్ ఏవో ప్లాన్స్ ఉన్నట్టున్నాయి. అవును, ఉన్నాయి. యా జాయిన్ అవ్వ, సరదాగా అందరం కలిసి వెళ్దాం. వీకెండ్ కదా, మంచి మూవీకి వెళ్దాం. మీరు వెళ్ళండి అమ్మా. ఈడితో సినిమా చూసే ధైర్యం నేను చేయలేను. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఈడ ఫేసులు గుర్తుపట్టలేడు. నేను అక్కడ సినిమా చూడాలా, ఫేసులు చెప్పాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇంత హడావుడి మధ్యలో నేను సినిమా చూడలేను. మీరు వెళ్ళండి కావాలంటే. సార్ అందుకేనా కార్టూన్ మూవీస్ చూస్తూ ఉంటారు ఇలాగా? అలా మేనేజ్ చేస్తూ ఉంటాను. అలా మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే బట్టలు అవతారాలు మారవు కదా, కంఫర్టబుల్ అన్ని ఒకరోజు చెప్పేయాలని ఏం లేదురా. సీజన్ 2 లో చెప్తామరా మళ్ళీ. क्या जी? సూర్య ఉన్నాడా? ఓకే సార్. कौन सूर्या? కౌన్ సూర్యనా? కౌన్ సూర్య ఏంటి? అడ్రస్ ఇదే కదా, 105 గుల్మోహర్ అపార్ట్మెంట్స్. మాది అడ్రస్ కరెక్ట్ గానే ఉంది. అయితే మర్యాదగా సూర్య అని పిలవండి. సూర్య గీర్య ఇక్కడ ఎవరూ లేరు సార్. నువ్వే పిలుస్తావా, నన్ను లోపల పెట్టమంటావా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడ సూర్య ఎవరూ లేరు. హలో, వై ఆర్ యూ బాదరింగ్ దట్ లేడీ? పోలీస్. కమ్ హియర్. I am retired gazetted officer రాధాకృష్ణ. వాట్ ఈస్ ద మ్యాటర్? అంటే ఒక అతని కోసం వచ్చాను. వాడి కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే అడ్రస్ ఇక్కడే ఉంది. నెంబర్ చెప్పవయ్యా. TS092568. ఓ సూర్య. అవును. హీ ఈజ్ ఎ నైస్ జెంటిల్మ్యాన్. కానీ తను ఇక్కడ లేడు. 3 ఏళ్ల క్రిందటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు సార్? అది చెప్పడం నా పనా? దట్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్. అంటే అడ్రస్ ఇక్కడే అని చెప్తే నేను. అసలు నిన్ను ఎవరు పంపించారా ఇక్కడికి? వారెంట్ ఉందా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సెక్యూరిటీ ఇతను ఇక్కడి నుంచి పంపించాయి. ఆ పందర్ జాయి. తీసుకో తీసుకో. చాక్లెట్స్.
మీరు ధైర్యంగా ఉండండి. మీరే ఇలా అయిపోతే మీ ఆవిడ ఎలా ఉంటుంది? మా ఫీల్డ్లో ఇలా చాలా యాక్సిడెంట్స్ చూస్తుంటాము, కానీ మన వాళ్ళకి జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అమ్మా, పనికి ఓ 4 రోజుల తర్వాత వస్తానమ్మా. అయ్యో లక్ష్మమ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం పర్లేదు, నీకెప్పుడు కుదిరితే అప్పుడు రా. మీకేమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి, నేను బిజీగా ఉంటే తనకు చేయండి. జాగ్రత్త. యాక్సిడెంట్ స్పాట్లో సీసీ కెమెరాస్ చెక్ చేశారా? అది బ్లైండ్ స్పాట్ మేడం, అక్కడ సీసీ కెమెరాస్ ఏం లేవు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమైంది? అది ఇంకా రాలేదు మేడం. నువ్వు కూడా లోపలికి రావాల్సింది కదా, వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉండేది. రాజు పోనీ. ఓకే మేడం. పద్మక్క, నువ్వేంటి 3 రోజుల నుంచి కనిపించట్లేదు? పాపకి జ్వరంగా ఉంది సార్, అందుకని రాలేదు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిపోయింది సార్. పద్మక్క, నీకు ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా నన్ను అడుగు, మర్చిపోకుండా. సరే సార్. ఆద్య, ఎక్స్క్యూజ్ మీ. సారీ. నువ్వేనా? కలర్ వేసుకొచ్చేపాటికి కన్ఫ్యూజ్ అయిపోయాను. లేకపోతే కనిపెట్టేవాడివా? అంటే ట్రై చేసేవాడిని. ఫ్యూచర్లో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఇలా కలర్ వేసుకున్నా. 100 మందిలో కూడా నువ్వు కనిపెట్టాలి. ఇలా అయితే ఈజీ గుర్తుపెట్టేస్తా. థ్యాంక్స్ బ్రో. ఇన్నాళ్ళు నేను ఒక్కడనే దొరికిపోయినా అనుకున్నాను, ఇప్పుడు నువ్వు కూడా నాకు తోడున్నావు. ఇట్స్ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ సాటిస్ఫాక్షన్. ఇదిరా అండర్స్టాండింగ్ అంటే. నువ్వు ఉన్నావు. ఏడ్చావు అండర్స్టాండింగ్ తొక్క. నీ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఇలా రంగులు వేసుకుంటున్నాం. నాకు అర్థమైందిలే, ఆడి బొందాన్ని పట్టించుకోకు. థ్యాంక్ యూ. ఒట్టి థ్యాంక్స్ ఏనా? బయటికి వెళ్తాం పదా. ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇస్తావా? మొత్తం వైండప్ చేసుకుని వస్తాను. హలో హలో, చెప్పు డార్లింగ్. ఆ తింగర్ రోడ్ ఫ్లైట్ మిస్ చేసుకున్నాడే. ఫ్రస్ట్రేషన్ తో ఆఫీస్కి వస్తున్నాడు, త్వరగా రా. సరే వస్తున్నా. ఏమైంది? మా బాస్ ముంబైకని వెళ్ళాడు, ఫ్లైట్ మిస్ అయిందంట, మళ్ళీ వస్తున్నాడు. నేను వెళ్తా. ఓ, కార్ కీస్ ఇవ్వు. కార్ కీస్ ఎందుకు? మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. నీకు డ్రైవింగ్ రాదనుకుంటున్నాడు, అందుకని కీస్ ఇవ్వట్లేదు. డ్రైవింగ్ వస్తుందో లేదో అని కాదురా, అదేం లేదు. అయితే ఎవరా మరి? అంటే నువ్వు వేరేలా. ఏరా నీకోసం కలర్ వేసుకొచ్చాను, కనీసం కార్ కీస్ ఇవ్వవా? అలా ఏం లేదు, అంటే నువ్వు వచ్చేటప్పుడు స్కూటీలు వచ్చుంటావేమో. నీ కార్కేం అవ్వదులే, ఏమైనా అయితే బెంజ్ కార్ కొనేస్తా. అంటే ట్రాఫిక్ హెవీగా ఉంటుందని. కలర్ ఎలా ఉంది? సూపర్ ఉంది. చెప్పాలి కదా. చాలా బాగుంది. కీస్ ఆఫీస్కి వచ్చి తీసుకో. డ్రైవింగ్ బాగానే వస్తుంది కదా. ఏంటో ఊరుకోమ్మా. రండి, డ్రాప్ చేస్తా. పర్లేదండి, దగ్గరే. పర్లేదు రండి, చిన్న పాప ఉంది కదా, రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. అయ్యో పర్లేదండి. ఇక్కడే ముందు సేఫ్ హాస్పిటల్ అని ఉంటుంది. ఓకే అండి, చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ అండి. మా హస్బెండ్. హాయ్. హాయ్ అండి, చాలా థ్యాంక్స్ అండి. సరే అండి, బాయ్. బాయ్.
తీసుకున్నా. పోనా డాక్టర్ రౌండ్స్కి వెళ్ళారంట, ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా హాఫ్ అన్ అవరా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోరే కదా. ఒక నిమిషం పాపని పట్టుకో. ఏమైంది? పట్టుకో చెప్తా. ఎవరా అమ్మాయి? నీకు లిఫ్ట్ ఇచ్చింది కదా, ఎవరు తను? ఏమైంది? ఏదైనా డీటెయిల్స్ చెప్పిందా? పేరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, ఏమన్నా? ఏం లేదండి, నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే లిఫ్ట్ ఇచ్చింది. ఏమైనా ప్రాబ్లమా? మీరెందుకు అలా వెళ్ళారు? ఓ ఊరుకోమ్మా, ఏం జరిగింది? ఏం లేదు. మరెందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు, ఏం లేదు. Hello, sir. Sir, which car would you like to see? Sure, sir. Sir, so this is our new Mercedes-Benz C-Class, which gives you great comfort with great features, and also in this segment with a great mileage too. Okay. And over that, the car also gives you great interiors with great luxury. If you feel, you can just check the car inside also, sir. Washroom attena? Yeah, sir. అయిపోయిందండి. ఓకే బాబు. ఏంట్రా నకరాలు చేస్తున్నావా? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తావా? ఎందుకు కొడుకున్నావు? ఇక్కడితో ఆపి సౌండ్ లేదా? చూద్దాం పదన్నా. సరేనండి, నేను బయలుదేరుతాను. మనం చేయగలిగింది ఏమీ లేదు. బహుశా మంచి వాళ్ళనే దేవుడు త్వరగా తీసుకెళ్తాడనుకుంటా. మీరేమనుకోనంటే ఉంచండి. సరేనండి, వెళ్ళొస్తానమ్మా.
సార్ ఏంటి ఇలా వచ్చారు? ఎస్ఐ గారిని కలవాలండి. విషయం అంటే చెప్పండి. కంప్లైంట్ ఇవ్వాలి. నాకు చెప్పండి సార్, పర్వాలేదు. లేదు సార్, నేను ఎస్ఐ గారితోనే మాట్లాడాలి. సార్ కొంచెం బిజీగా ఉన్నారు, మీరు కూర్చోండి. ఓకే సార్. ఏంటి సార్ యానివర్సరీనా ఫుడ్ తెప్పించారు? అదేం లేదు రామచంద్ర, తను లంచ్కి రమ్మనింది. సరే ఆన్ ద వే ఉన్నాను కదా, లంచ్ టైం అయింది కదా అని సరదాగా వచ్చాను అంతే. ఓకే సార్. చాలా లేట్ అయింది కదా, ఫుడ్ పెట్టేసి లీలా. ఓకే మ్యామ్. ఓకే సార్, క్యారీ ఆన్. చాలా ఆకలిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? కూర్చోండి. మీరు 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 కమ్ కమ్ జాయిన్ జాయిన్ us. పర్లేదు మేడం, మీరు. పర్లేదు, జాయిన్ us. ఓకే మేడం. నిన్న అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళావంట. అంటే అది దారిలో వెళ్తుంటే ఎందుకో అలా కలవాలి చూడాలి అనిపించింది. సో నన్ను పిలిచుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా. అదే చెప్పాను కదా అనుకోకుండా వెళ్ళాను అని. సో ఎలా ఉన్నారు? ఎలా ఎలా ఉంటారు? కూతురు కదా, ఇన్ఫ్యాక్ట్ కొడుకు కన్నా ఎక్కువ. చాలా డిప్రెస్డ్గా ఉన్నారు. అవును, ఆ యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా? ఎవరు చేశారు ఏంటి అని? ఎక్కడికి వెళ్తారు? దొరుకుతారు. యూజువలీ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అది ఉంటుంది కదా. ఆ స్పాట్లో సీసీటీవీ కెమెరాస్ లేవు. సో యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియట్లేదు. అంటే కేసు క్లోజ్ అయినట్టేనా? ఏం రామచంద్ర, మేడం కేసు క్లోజ్ అయినా? అంటే అంటే క్లూస్ కోసం చూస్తున్నాం మేడం. చూసారా ఎంత ఆకలి మీద ఉన్నారో? లీలా, ఇంకొంచెం పెట్టు. మేడం వద్దు మేడం, వద్దు వద్దు, చాలు చాలు చాలు. పోస్ట్ మార్టంలో ఏమైనా తెలిసిందా? లేదు, ఏం తెలియట్లేదు. ఓకే. బాబాయ్ మీరు రండి. అతనేంటి చాలాసేపు నుంచున్నాడు? కేసు ఏంటి? పర్సనల్ అంటే సార్, ఎస్ఐ గారితోనే మాట్లాడతారంట. సరే చూసుకో. ఓకే సార్, నేను చూసుకుంటా. మేడం మేడం నా మొబైల్ రింగ్ అవుతున్నట్టుంది, నేను తీసుకొస్తా. భోజనం చేస్తున్నారుగా, ఆగండి, కూర్చోండి. ఏ లీలా, వెళ్ళి సార్ మొబైల్ తీసుకురా. వరుణ్, ఈ వాటర్ బాటిల్ మనదేనా? మనం గోవా వెళ్ళినప్పుడు నువ్వు కొనిచ్చావనుకుంటా. అవును, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అమృత చనిపోయిన స్పాట్లో ఇది దొరికింది. అదే ఆ ముందు రోజు నేనే ఇచ్చా తనకి. వాకింగ్కి వెళ్తుంటే దాహం వేస్తే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఎస్ నేనే ఇచ్చా. వన్ సెక్. హలో గోవర్ధన్ గారు, యా అదే మీటింగ్ ఉందన్నారు కదా. సో సారీ, ఐ టోటలీ ఫర్గాట్ అబౌట్ ద మీటింగ్ అండి. నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు. ఐల్ కమ్ రైట్ నౌ, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యా ఐల్ బి దేర్ అండి. గైస్ అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, యూ గైస్ క్యారీ ఆన్. ఓకే. మేడం సార్ గ్లాస్ మర్చిపోయారు సార్.